Hello everyone, how are you? I hope all are doing well. Today, 6th class General Science Semester 1 first lesson Components of Food. What are components of food? మనం తినే ఫుడ్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాడీకి యూస్ఫుల్లా కాదా అనేది ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ న్యూ సిలబస్ దెర్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఆల్సో. వీ డోంట్ వాంట్ టు లైన్ వైజ్ ట్రాన్స్లేషన్. సో ఈరోజు మనము సమ్మరీలో ఉన్న పాయింట్ను కవర్ చేసుకుంటూ, ప్రతి పాయింట్ను కవర్ చేసుకుంటూ, కీవర్డ్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ మనకు హయ్యర్ క్లాసెస్లో కూడా పనికొస్తుంది. ఏ మీల్, ఒకసారి తీసుకుంటే భోజనంలో ఏమేమి తీసుకోవచ్చు, లేదా ఏమి తీసుకోవడం వల్ల ఎటువంటి మనకు యూస్ఫుల్ ఉంటుందో నేర్చుకుందాం. ఏ మీల్ కుడ్ కన్సిస్ట్ చపాతీ, దాల్, బ్రింజాల్ కర్రీ. మధ్యాహ్నం పూట చపాతీ ఉండొచ్చు, దాల్ ఉండొచ్చు, బ్రింజాల్ కర్రీ ఉండొచ్చు. వేరే భోజనంలో నెక్స్ట్ డే ఉండదు మనకు రైస్, సాంబారు, వెజిటేబుల్ ఉండవచ్చు. ఈ ప్రిపరేషన్స్ ఆఫ్ లేడీస్ ఫింగర్ ఆల్సో. ఓకే, ఎట్ అనదర్ మీల్ నెక్స్ట్ డే దెర్ ఈజ్ ఎ సండే, ఐ థింక్ సండే, దెర్ ఈజ్ ఫిష్ కర్రీ, అప్పం, వెజిటేబుల్స్ ఆర్ చికెన్ ఫ్రై. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వీ ఈటెన్. ఓకేనా, మనం ఈ ప్లేట్లో చూడండి, ఒక చపాతీ ఉన్నది, తర్వాత దాల్, నెక్స్ట్ వన్ దెర్ ఈజ్ ఎ కర్రీ, దెర్ ఈజ్ ఎ వెజిటేబుల్ కర్రీ. అవర్ మీల్ యూజువలీ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఐటమ్ మేడ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రెయిన్. గ్రెయిన్ మీన్స్ ఎగ్జాంపుల్ రైస్, వీట్, జవార్, రాగి, ఎనీ కైండ్ ఆఫ్ గ్రెయిన్ ఏదైనా కావచ్చు. మనం భోజనంలో మధ్యాహ్నం రైస్ ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడ రైస్ ఈజ్ ఏ మెయిన్ ఐటమ్. అదర్ ఐటమ్ కుడ్ బి దాల్, ఇది పప్పు ఉండవచ్చు. డిష్ సండేస్ అయితే మీట్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఆర్ ఎవ్రీడే వీ హ్యావ్ వెజిటేబుల్స్. ఇట్ మే ఇంక్లూడ్ ఐటమ్స్ కర్డ్, బటర్ మిల్క్ అండ్ పికిల్స్. ఆవకాయలు అనేది మనం తినలేము. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజన్. టేబుల్ 1.1 సమ్ కామన్ మీల్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్ ఆర్ స్టేట్స్. ఇన్ ఆంధ్ర రైస్, తూర్ దాల్ ఆర్ రసం అండ్ రసం చారు. దిస్ ఈజ్ ఎ కామన్, ఏదైనా ఒకటి వెజిటేబుల్ ఉంటుంది. లాస్ట్లో బటర్ మిల్క్ ఆర్ కర్డ్తో మనం భోజనాన్ని ఎండ్ చేస్తాము. ఫస్ట్ మనం పికిల్, ఆవకాయ, ఘీ, నెయ్యితో స్టార్ట్ చేస్తాము. ఎండింగ్లో బటర్ మిల్క్, కర్డ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్ పంజాబ్ దెర్ ఈజ్ ఎ మక్కీ, కార్న్ రోటీ, రాజ్మా, కిడ్నీ బీన్స్. వెజిటేబుల్ ఈజ్ ఎ సర్సో కా సాగ్, మస్టర్డ్ లీఫ్, ఆవాల ఆకులతో వాళ్ళు కర్రీస్ చేస్తారు. సార్ కర్డ్ అండ్ ఘీ, సేమ్ వే ఆంధ్రాలో తీసుకున్నట్లు అక్కడ కూడా కర్డ్ మరియు నెయ్యి తీసుకుంటారు. ఇదే విధంగా మీకు ఏదైనా వేరే స్టేట్లో ఉంటే మీరు సేమ్ ఇక్కడ ఎంటర్ చేసి, ఆ స్టేట్ నేమ్ ఎంటర్ చేసి, మెయిన్ ఏముంటుందో ఆ గ్రెయిన్గా రాయాలి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ రావాలి వెజిటేబుల్స్. అదర్ ఏం తీసుకుంటారు లైన్గా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ బంధువులు ఉన్నా, ఎవరన్నా ఉన్నా కానీ లైన్గా ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ పోతే అది యాక్టివిటీ 1. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ సమ్టైమ్స్ వీ నాట్ రియలీ హ్యావ్ ఆల్ దీస్ వెరైటీస్ అన్ అవర్ మీల్. ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందని కాదు, ఒక్కొక్కసారి మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనకు దొరకకపోవచ్చు, ఏదో ఒకటి తీసుకొని మనం సరిపెట్టుకోవచ్చు. దేర్ మస్ట్ బి సమ్ రీజన్ దో వై మీల్స్ యూజువలీ కన్సిస్ట్ ఆఫ్ సమ్ సచ్ ఏ డిస్ట్రిబ్యూషన్. సాధారణంగా మనం తీసుకున్న అటువంటి విభిన్నత ఎందుకు కలిగి ఉందో దానికి మనం కొన్ని కారణాలు ఉండాలి. డూ యూ థింక్ దట్ అవర్ బాడీ నీడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ సమ్ స్పెషల్ పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ అవర్ బాడీ? మనకు ఏమి లభిస్తుంది దానివల్ల మనం వేరు వేరు రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటాము. ఇన్ సమ్మరీ, ఫస్ట్ పాయింట్ ఈజ్ ద మేజర్ న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్ ఆర్ కార్బోహైడ్రేట్స్, proteins, fats, vitamins and minerals. In addition, food also contains dietary fibers and water. See the first point of the summary. Each dish is usually made up of some one or more ingredients. Usually ఒకటి లేదా రెండు ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో అది సాధారణంగా ప్లాంట్స్ నుండి రావచ్చు, అనిమల్స్ నుంచి రావచ్చు. మనం సండేస్ అయితే అనిమల్స్ ఉన్న ఐటమ్స్ తీసుకుంటాము. మామూలు టైప్లో వెజిటేబుల్స్, మొక్కల నుంచి వచ్చేవి తీసుకుంటాము. దీస్ ఇంగ్రీడియంట్స్ కంటైన్ సమ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నీడెడ్ టు అవర్ బాడీ. విచ్ కాంపోనెంట్స్ ఆర్ నీడెడ్ టు అవర్ బాడీ?
That components are nutrients. The major nutrients in our food are named: carbohydrates, proteins, fats, vitamins, minerals. నాట్ ఓన్లీ దీస్ కార్బోహైడ్రేట్స్, ఇవే కాకుండా ఇన్ అడిషన్గా కొన్ని ఫుడ్లో ఇంకా కొన్ని ఉంటాయంట. అవి ఏమంటే డైటరీ ఫైబర్స్, వాటర్, విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ అవర్ బాడీ. ఓన్లీ వాటర్ తాగడం వల్ల కాదు, ఫుడ్ నుంచి కూడా మనకు వాటర్ లభిస్తుంది. ఓకేనా? డూ ఆల్ ఫుడ్ కంటైన్స్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్? విత్ సమ్ సింపుల్ మెథడ్ వీ కెన్ టెస్ట్ వెదర్ కుక్డ్ food or raw ingredients contains one or more of these nutrients. లో మనం తీసుకుంటే ఫుడ్లో ప్రతి దాంట్లో ఈ న్యూట్రియంట్స్ ఉంటాయా? ఎందుకంటే ఈ న్యూట్రియంట్స్ వల్ల మన బాడీ బిల్డింగ్ జరుగుతుంది, మన హెల్త్ వస్తుంది, వెల్ బీయింగ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఈ న్యూట్రియంట్స్ అన్నీ మనం తీసుకుంటే ప్రతి ఫుడ్లో ఉంటుందా అనే ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఇక్కడ చాలా సింపుల్ మెథడ్స్ టెస్ట్తో మనం ఈ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకునే ఆహారం, మీరు తినే దాంట్లో ఈరోజు మనం ఏం తిన్నాము, ఏం భోంచేసినాము, దానిలోని కొన్ని ఐటమ్స్ చిన్న చిన్న ప్లేట్లలో తీసుకొని చిన్న టెస్ట్ ద్వారా మనం ఈ న్యూట్రియంట్స్ మనకు లభిస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు. The test for the presence of carbohydrates, proteins and fats are simpler to do as compared to the test for the other nutrients. ఈ 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్లో ఉన్న ఫస్ట్ 3 కాంపోనెంట్స్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. దాంట్లో ఫ్యాట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని చాలా తొందరగా తెలుసుకోగలం. లెట్ us do these tests and record all the observation in table 1.2. చేసిన అబ్జర్వేషన్ ఏమేమి ఉంది, దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందా, దీంట్లో ప్రోటీన్ ఉందా, దీంట్లో ఫ్యాట్ ఉందా అనేది ప్రతిదీ రికార్డ్ చేయాలి, అంటే రాయాలి ఇక్కడ అంతా లైన్గా. ఫర్ క్యారింగ్ అవుట్ దీస్ టెస్ట్ యూ విల్ నీడెడ్ సొల్యూషన్స్. ఏమేమి కావాలి ఈ టెస్ట్ చేయడానికి, ఏమేమి కావాలి మనకు? అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, టెస్ట్ ట్యూబ్స్ అండ్ డ్రాపర్స్. ట్రై దీస్ టెస్ట్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్. వండిన దాంట్లోనైనా టెస్ట్ చేయొచ్చు, లేదా రా అంటే ఏదైనా మనం వెజిటేబుల్స్ తీసుకుంటాం కదా, పొటాటో దాంట్లో చేసుకొని మనం 1.2లో కనిపించిన టేబుల్లో మనం అంతా రాయాలి ఏమేమి ఉంది దీంట్లో. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ టేబుల్. మన టేబుల్లో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు, ఆ ఐటమ్స్ తీసుకొని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. డూ దిస్ టెస్ట్ కేర్ఫుల్గా చేయాలి. తాగడానికి, టేస్ట్ చేయడానికి అట్లాంటి పనులు చేయకూడదు. సో డోంట్ టేస్ట్ ఆర్ ఈట్ ఎనీథింగ్. ఇది అయిపోయింది కదా టెస్ట్, ఇప్పుడు టేస్ట్ చూద్దాము, ఇటువంటి పనులు చేయకూడదు. ఇఫ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ రెడీమేడ్ ఫామ్, యువర్ టీచర్ కెన్ ప్రిపేర్ దెమ్ హ్యాస్ గివెన్ ఇన్ ద బాక్స్. మీకు తెలియకపోతే మీ టీచర్స్ బాక్స్లో ఇచ్చినట్లుగా టీచర్ ప్రిపేర్ చేసిస్తారు, దాంతో మీరు చేసుకోవచ్చు, మీ సైన్స్ టీచర్. లెట్ us begin by testing different food items to see if they contain carbohydrates. There are many types of carbohydrates. The main carbohydrates found in our food are the form of starch and sugar. This is the summary. Memorize very well. ఇది నేర్చుకున్నారంటే మీకు కాన్సెప్ట్ వైజ్గా ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూ కెన్ ఈజీలీ టెస్ట్ ఎ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ స్టార్చ్. స్టార్చ్లో ఎలా ఉందో మనం చాలా ఈజీగా తెలుసుకోగలం. యాక్టివిటీ 2, టెస్ట్ ఫర్ స్టార్చ్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఆర్ రా ఇంగ్రీడియంట్, పుట్ 2 to 3 drops of dilute iodine solution on it. Observe it if there is any change in the color of the food item. Did it turn blue-black? A blue-black color indicates that it contains starch. Small quantity of food item, raw potato తీసుకొని 2 to 3 drops of dilute iodine వేసి కొద్దిసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది, అదేమైనా కలర్ చేంజ్ అవుతుందా, కలర్ చేంజ్ అయితే ఎటువంటి కలర్ వస్తుంది. బ్లూ బ్లాక్ వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ ద స్టార్చ్. ఫుడ్ ఐటంలో మనకు కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు. రిపీట్ దిస్ టెస్ట్ విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ దీస్ కంటైన్ స్టార్చ్. ఎంటర్ ఆల్ ద అబ్జర్వేషన్ ఇన్ ద టేబుల్ 1.2.
ఇదే కాకుండా రా పొటాటో కాకుండా మిల్క్లో చూడాలి, గ్రౌండ్ నట్లో చూడాలి, అన్కుక్డ్ పౌడర్ రైస్లో చూడాలి, కుక్డ్ రైస్లో చూడాలి, డ్రై కోకోనట్లో చూడాలి, అన్కుక్డ్ తూర్దాల్లో టెస్ట్ చేయాలి, వండిన పప్పులో చేయాలి, స్లైస్ ఆఫ్ ఎనీ వెజిటేబుల్లో చూడాలి, ఫ్రూట్స్లో, బాయిల్డ్ ఎగ్లో, ఇటువంటి అన్నీ టెస్ట్ చేసి మనం స్టార్చ్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, ఇదంతా మనం రికార్డ్ చేయాలి. టెస్ట్ ఫర్ ప్రోటీన్. నెక్స్ట్ వన్ is test for protein. Take a small quantity of food item for testing. If the food you want to test is a solid, you first needed to make a paste of it or powder it. ప్రోటీన్ టెస్ట్కు మనకి ఏం కావాలంటే, టెస్ట్ చేయడానికి మనకు సాలిడ్గా గట్టిగా ఉంటే అదే ఆహార పదార్థం పౌడర్ ఫామ్లో తీసుకోవాలి, దాన్ని పేస్ట్ చేయాలి, లేకపోతే గ్రైండ్ చేయాలి, దాన్ని మెత్తగా చేసుకోవాలి. స్మాల్ క్వాంటిటీ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకొని 10 drops ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ని బాగా షేక్ చేయాలి. నౌ యూజింగ్ ఏ డ్రాపర్ యాడ్ 2 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ 10 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాస్టిక్ సోడా. మ్యాష్డ్ ఫుడ్ ఐటమ్, పౌడర్డ్ ఫుడ్ ఐటమ్ను 10 drops వాటర్ కలిపి బాగా షేక్ చేసిన తర్వాత ఒక డ్రాపర్తో 2 drops కాపర్ సల్ఫేట్, 10 drops కాస్టిక్ సోడా. షేక్ వెల్ అండ్ లెట్ ఇట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొంతసేపు వదిలేయాలి, వెయిట్ చేయాలి. వాట్ డూ యూ సీ? డిడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫుడ్ టర్న్ వైలెట్? సొల్యూషన్స్ కలిపిన తర్వాత కలర్ చేంజ్ అయిందా? కలర్ చేంజ్ అయితే ఏ కలర్లో ఉంది? వైలెట్ కలర్లో ఉందా? వైలెట్ కలర్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్. వైలెట్ కలర్ ప్రోటీన్. బ్లూ అండ్ బ్లాక్ కార్బోహైడ్రేట్స్. బ్లూ అండ్ బ్లాక్ కార్బోహైడ్రేట్స్. వైలెట్ కలర్ ప్రోటీన్. 1.2లో ఇచ్చిన ప్రతి ఫుడ్ ఐటమ్ని తీసుకున్నాం. 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా, 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ కలుపుకుంటూ పోతే మీకు ఏది వచ్చిందో రిజల్ట్, ఆ రిజల్ట్ని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్, ర్యాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ క్రష్ ఇట్. ఒక పేపర్లో ర్యాప్ చేయాలంటే చుట్టాలి ఆ ఫుడ్ని. ఆ పేపర్లో చుట్టిన తర్వాత పేపర్ ఎక్కడ చినిగిపోకుండా బాగా మంచి పేపర్ తీసుకొని చుట్టండి. ఇప్పుడు కాగితాన్ని చూస్తే జాగ్రత్తగా గమనించండి. ఆ పేపర్ పైన ఏదైనా ఆయిలీగా ఉందా కొంచెం లైట్కి పెట్టి చూడండి. స్ట్రైటన్ ద పేపర్ అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఆయిలీ ప్యాచెస్? హోల్డ్ ద పేపర్ అగేన్స్ట్ లైట్. యు ఆర్ ఏబుల్ టు సీ లైట్ ఫెయింట్లీ త్రూ దిస్ ప్యాచెస్ కనిపిస్తుంటే లేదా లైట్ కొంచెం బ్లర్గా కనిపిస్తుంటే చూడగలుగుతున్నామా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ చూస్తే అండ్ ఆయిలీ ప్యాచెస్ ఆన్ పేపర్ షోస్ దట్ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ ఫ్యాట్. అండ్ ఆయిలీ ప్యాచ్ ఆన్ పేపర్ షోస్ దట్ ఫ్యాట్ ఉంది అంటే ఆయిలీ ప్యాచెస్ కనిపిస్తాయి, కొద్దిగా ఆయిల్ కనిపిస్తుంది. మనం తీసుకునే ఆ ఫుడ్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండవచ్చు, వాటర్ కూడా ఉంటుంది. కాబట్టి కాకపోతే రుద్దిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. కొంతసేపు డ్రై అయిన తర్వాత ఆహారం నుంచి వచ్చిన ఏదైనా వాటర్ ఉంటే అది ఎండిపోతుంది. ఒకవేళ ఎటువంటి నూనె మరకలు కనిపించకపోతే ఆహార పదార్థంలో ఫ్యాట్ లేదు అన్నట్లు. వాట్ డూ దీస్ టెస్ట్ షోస్? ఆర్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్టార్చ్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ యూ టెస్టెడ్? మీకు ఈ టెస్ట్లో ఏమనిపిస్తుంది? ప్రతి ఫుడ్లో ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్టార్చ్ ఉన్నాయనే. డస్ ఎ ఫుడ్ కంటైన్స్ మోర్ దాన్ 1 న్యూట్రియంట్స్? డూ యూ ఫైండ్ ఎనీ ఫుడ్ ఐటమ్ దట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్? మీరు చేసిన టెస్ట్లలో ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ స్టార్చ్ ప్రజెంట్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. అంటే కార్బోహైడ్రేట్స్లో ఉన్న స్టార్చ్ ప్రతి ఫుడ్ ఐటెంలో ఉందా? ఈ టెస్ట్ ద్వారా తెలిసి ఉంటుంది. ఫుడ్ ఐటెంలో ఒకటి కన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయా, లేదా ఎటువంటి న్యూట్రియంట్స్ అయినా ఫుడ్ ఐటమ్ ఉందా? ఇదన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. దీనికి ఆన్సర్స్ కూడా మనం చేసిన టెస్ట్ల ద్వారా ఆన్సర్ వస్తుంది. వి టెస్టెడ్ ఫుడ్ ఐటమ్స్ ఫర్ 3 nutrients: carbohydrates, proteins, fats. There are also other nutrients like vitamins and minerals that are present in different food items. Why do we need all these nutrients? What do various nutrients do for our body?
వేరువేరుగా ఉన్న న్యూట్రియంట్స్ అని మన బాడీలోపై ఏం చేసి దీని బెనిఫిట్ ఏమి? Carbohydrates mainly provide energy to our body. Fats also give us energy. In fact, fats give much more energy as compared to the same amount of the carbohydrates. Carbohydrates mainly provide energy. Fats also give us energy. First point, ఎనర్జీ వస్తుంది. ఇది కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఎనర్జీ వస్తుంది. కానీ ఫ్యాట్స్ వల్ల వచ్చే ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ కన్నా ఒక అమౌంట్లో ఎక్కువగా ఉంటుంది. ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుందో దాన్ని ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటారు. Proteins are needed for growth, repair of our body. Carbohydrates, fats and for giving energy to our body. Proteins are needed for growth and repair of our body. Food proteins are often called body building foods. ప్రోటీన్ ఉన్న ఫుడ్ను ఏమంటారంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. అదే కార్బోహైడ్రేట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. ప్రోటీన్ ఫుడ్స్ ఉన్న దాన్ని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు. ఓకే, విటమిన్స్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. విటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్, గమ్స్ హెల్తీ. సో ఐస్, బోన్స్, టీత్, గమ్స్ హెల్తీగా ఉండాలి అంటే విటమిన్స్ తీసుకోవాలి. విటమిన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్ బై డిఫరెంట్ నేమ్స్. దీస్ ఆర్ vitamins A, vitamin C, vitamin D, vitamin A. In this vitamins, vitamin A, C, D, E, K. There is also a group of vitamins called vitamin B complex. ఒక గ్రూప్ ఉంటుంది. ఈ ఏ, సి, డి, ఈకే కాకుండా బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అవర్ బాడీ నీడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ స్మాల్ క్వాంటిటీస్. మన ప్రతి ఒక్క విటమిన్ కావాలి మన బాడీకి. ఏమంటే స్మాల్ క్వాంటిటీలో కావాలి. అందుకోసం ప్రతిదీ తినాలి, ప్రతి ఒక్క వెజిటేబుల్ తినాలి, ప్రతి ఒక్క ఫుడ్ తినాలి అనేది అందుకోసం. విటమిన్ ఏ కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ. విటమిన్ ఏ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ. ఈ ఏజ్లో మీకు స్కిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి, ఐస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి అంత ఇది ఉండదు మీకు. ఎట్లా యంగ్ ఏజ్లో వెళ్తారో అప్పుడు స్కిన్ బాగుండాలి, నేను తెల్లగా ఉండాలి, నా స్కిన్ చాలా హెల్తీగా ఉండాలి, షైనీగా ఉండాలి అనిపిస్తుంది. అందువల్ల ఐస్ చాలా బ్రైట్గా ఉండాలి, ఐస్ బాగా కనిపించాలి వితౌట్ ఎనీ గ్లాసెస్ అంటే యు టేక్ విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ దేంట్లో లభిస్తుంది అదంతా తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ విటమిన్ సి హెల్ప్స్ ద బాడీ టు ఫైట్ అగెన్స్ట్ మెనీ డిసీజెస్. మీరు స్కూల్కి రోజు రావాలి, బాగా చదువుకోవాలి, నెక్స్ట్ బాగా హెల్తీగా ఉండాలి, బాగా ఆడుకోవాలి అంటే డిసీజెస్ రాకూడదు అంటే విటమిన్ సి తీసుకోవాలి. ఓకేనా. విటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూజ్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్. బోన్స్ గట్టిగా ఉంటే మీరు బాగా ఏదైనా గేమ్ ఆడగలరు. క్లాస్లో కూర్చోడానికి కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ దేనివల్ల వస్తుంది? బోన్స్ వల్ల వస్తుంది. టీవీ చూడాలన్నా మీరు ఏదైనా చేయాలన్నా బోన్స్ గట్టిగా ఉండాలి. బాగా తినాలంటే టీత్ గట్టిగా ఉండాలి. లేకపోతే కొంచెం కొరికినా కూడా ఆ టీత్ మళ్ళీ డాక్టర్స్ దగ్గర పోయి రిపేర్ చేయించుకోవాలి. ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ విటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.6, ఫిగర్ 1.9. ఫిగర్ 1.9లో 1.6లో ఏవి ఫుడ్ మనకు దేనిలో విటమిన్ ఉంటుందో అక్కడ ఇచ్చారు. మనం చూసుకొని అటువంటి విటమిన్స్ తీసుకుంటూ ఉండాలి. See the 1.6 some sources of vitamin A: papaya, carrot, mango, milk, fish oil. These are all are vitamin A rich foods. పపాయా తినమంటే నేను తినను, క్యారెట్ తినమంటే నాకు వద్దు, ఇటువంటి మిల్క్ తాగమంటే నేను తాగను. ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే
ఐస్ హెల్తీగా ఉండవు, స్కిన్ హెల్తీగా ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ విటమిన్ సి. దేంట్లో ఉంటుంది? గోవా, గ్రీన్ చిల్లీస్, లెమన్, ఆమ్లా, టొమాటో, ఆరెంజెస్ తినమంటే నేను పుల్లగా ఉంటుంది తినను. ఏదైనా కానీ గోవా తినమంటే బాగుండదు, కొరకడానికి రాదు, నేను తినను. ఇటువంటివన్నీ సాకులు చెప్పు. విటమిన్ సి హెల్ప్స్ ఫైట్ అగెన్స్ట్ ద మెనీ డిసీజెస్. ఆ డిసీజెస్ నుంచి మనం బయటపడలేము, ఎందుకంటే విటమిన్ సి తినడం లేదు. నెక్స్ట్ విటమిన్ డి ఫిష్లో ఉంటుంది. ఎగ్, లివర్, బటర్, మిల్క్లో విటమిన్ డి ఉంది. మిల్క్లో తర్వాత విటమిన్ ఏ కూడా ఉంది. మిల్క్ తీసుకుంటే 2 విటమిన్స్ వస్తాయి. విటమిన్ డి వల్ల ఏమవుతుంది? బోన్స్ను మరియు టీత్ని గట్టిగా ఉంచుతుంది. సమ్మరీ ఆఫ్ ద సెకండ్ పాయింట్ మనం ఇక్కడ కవర్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. సెకండ్ పాయింట్ కవర్ అవుతుంది. ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఆర్ నీడెడ్ ఫర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ. 3 పాయింట్స్ ఈరోజు మనం కవర్ చేసాము. అదేవిధంగా కీవర్డ్స్: కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, ఫ్యాట్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ విటమిన్స్, స్టార్చ్, ఇవన్నీ ఈరోజు కీవర్డ్స్ మనకు కవర్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ 2 పాయింట్స్ని కవర్ చేస్తూ మిగిలిన కీవర్డ్స్ని కూడా కవర్ చేసి మీకు కాన్సెప్ట్ వైజ్, ఎగ్జామ్ వైజ్ మీరు నేర్చుకొని బాగా ఇంప్రూవ్ అవ్వాలని నా కోరిక. అందువల్ల ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిలప్ చేయగలరు. అన్నీ ఓకేనా? థ్యాంక్ యూ.